చదువుంటేనే ఏదైనా సాధించగలమా? చదువు లేకపోయినా అనుకున్నది సాధించగలమా అని నిరూపించారు, చూపించారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ మహిళా రైతు. కనకదుర్గది నల్లజర్ల మండలం సింగరాజుపాలెం. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు కావడంతో ఆమెకు కూడా సాగుపై ఇష్టం పెంచుకున్నారు. అయితే వ్యవసాయంలో విషయంలో ఆమె కాస్త భిన్నంగా ఆలోచించారు. రసాయన పద్ధతిని పక్కన పెట్టి సేంద్రియ పద్ధతిని ఎంచుకున్నారు. మరికొంత మహిళలను గ్రూపుగా ఏర్పాటు చేసి 7 ఏళ్లకు పూర్తి స్థాయిలో సేంద్రియ వ్యవసాయం చేస్తూ మంచి ఆదాయాన్ని పొందుతున్నట్లు కనకదుర్గ చెబుతున్నారు. సేంద్రియ వ్యవసాయానికి ప్రధానంగా ఉపయోగపడే గోవుమూత్రంలో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని తెలియజేశారు. సేంద్రియ ఎరువులతో మొక్కజొన్న, బొప్పాయి, పుచ్చకాయలు, కూరగాయలు, ఆకుకూరలు, చిరుధాన్యాలు, చెరుకు మొదలైన పంటలు పండిస్తూ నేటి యువతకు మార్గదర్శిగా నిలిచారు. కనకదుర్గ తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని పొందవచ్చని కనకదుర్గ అంటున్నారు. ఇంటి వద్ద కూడా సేంద్రియ పద్ధతిలో కూరగాయలు, ఆకుకూరలు పండించుకుంటే వ్యాధుల బారిన కూడా పడకుండా ఉండవచ్చని కనకదుర్గ సూచిస్తున్నారు. ప్రభుత్వం ప్రతి ఒక్కరికి సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పిస్తే బాగుంటుందని కనకదుర్గ కోరుతున్నారు. నా పేరు కనకదుర్గ. మాది సింగరాజుపాలెం, నల్లజర్ల మండలం, తూర్పుగోదావరి జిల్లా. మేము ఈ సేంద్రియ వ్యవసాయంలోకి రావడానికి 7 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఈ సేంద్రియ వ్యవసాయం చేయడం వల్ల మనకి అంత లాభదాయకంగా ఉంది. సేంద్రియ వ్యవసాయం ఎందుకు, ఏం లాభం వస్తుంది అంటున్నారు అందరూని. కానీ చాలా లాభాలు ఉన్నాయి సేంద్రియ వ్యవసాయం చేయడం వల్ల. మనకి ఆరోగ్యం, మన ఆరోగ్యం మనం కాపాడుకుంటాం, మన భూమి ఆరోగ్యం కాపాడుతాం. అన్నీ మనకి ఉత్పత్తులన్నీ మనకు అనుకూలంగా మనం పండించుకోవచ్చు. కూరగాయలు, ఆకుకూరలు అన్నీ పండించుకోవచ్చు. వాటికి మన దగ్గర కషాయాలు కూడా ఉన్నాయి. పురుగట్టుకోకుండా కషాయాలు వేసుకుని, ఘనజీవామృతం వేసుకుని కషాయాలన్నీ స్ప్రేయింగ్ చేసుకుంటే మనకు ఆకుకూరలు, కూరగాయలు కూడా బాగా పండుతాయి.